హాయ్ అండి. నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏ రైస్ పెట్టాను, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏమేం చేశానో చూపించబోతున్నాను. నా మార్నింగ్ రొటీన్ అండి ఇది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అయితే కరివేపాకు రైస్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశానో చూపించబోతున్నాను. ఇంకా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, దాంట్లోకి కొద్దిగా పసుపు, ఇంకా చాట్ మసాలా వేశాను. ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేశాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా వాము కూడా క్రష్ చేసి వేశాను. దీన్ని మిస్ రోటీ అంటారంట. నేను కొత్తగా ట్రై చేశానండి. ఇంకా మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేశాను కట్ చేసి. ఒక టేబుల్ స్పూను గీ అయితే వేశాను. ఇలాగ మొత్తం అంతా ఒకసారి దీనిలోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుందండి రోటీ. ఇంకా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇంకా కరివేపాకు రైస్ చేయడానికి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. రైస్ అయితే నానుతుందండి. ఇంకా కరివేపాకు అయితే మా చెట్టుదే. ఇంకా తుంచుతున్నాను కరివేపాకుని. ఇంకా ఒకసారి వాష్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాను. ఇంకా రైస్ ఉడకబెట్టడానికి ఎసరైతే పెట్టుకున్నానండి. ఇంకా ఎసరైతే కాగింది. ఇంకా రైస్ అయితే వేస్తున్నాను. ఈ లోపు మనకి రైస్ ఉడుకుతుంది. రోటీస్ అయితే చేసేద్దాము. ఇంకా కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలా ఒత్తుకుని ఇంకా ఒక ప్లేట్లో తీసుకుని ఇంకా దోసల పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేయలేదండి. ఇంకా గీ వేసుకుని ఇంకా చపాతీని అయితే వేసేసుకుందాము. చపాతీ కాదు, దీని పేరు మిస్ రోటీ అంటండి. నార్త్ ఇండియన్ సైడ్ డిష్. ఇంకా ఒక ప్లేట్లో తీసేసుకుని మా బాబుకి అయితే ఇచ్చేస్తాను. దీంట్లోకి చట్నీ కింద టమాటా చట్నీ నిన్నటిది ఉంటే అదైతే వేసి పెట్టాను. ఇంకా పెరుగులో చాట్ మసాలా, ఆనియన్స్ అన్నీ వేసి ఇచ్చాను. దాంట్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంది. ఇంకా కరివేపాకు అయితే తుంచుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఒక గుప్పుడు కాజు అయితే వేసాను. పచ్చెనపప్పు కూడా వేసాను. మినప్పప్పు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇవన్నీని. దీనిలోనే కరివేపాకు అయితే వేసేసాను. కరివేపాకు వేసిన తర్వాత కూడా కలుపుకొని, కరివేపాకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. మనకి ఇలా పచ్చిపచ్చిగా కనిపించాలి. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా మిక్సీ జార్లో వేసుకుని దీంట్లోనే మొత్తం అంతా వేసుకుని కరివేపాకు దంతా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా మనం పేస్ట్లా చేస్తే రైస్లోకి చాలా బాగా కలుస్తుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. మనం పొడి పొడిగా చేస్తే రైస్ అంతా డ్రైగా ఉంటుందండి. తింటాకైతే మంచిగా అనిపించదు అనుకుంటున్నాను నేను. నేను ఆల్రెడీ అలా ట్రై చేశాను. మా పిల్లలు అయితే తినలేదు. ఇలా పేస్ట్లా చేస్తేనే తింటారు. ఇంకా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ అయితే గీ వేసాను. మనకి పిల్లలు చేసేటప్పుడు గీ ఎక్కువ వాడితే మంచిదండి. ఇంకా దీంట్లోనే కొంచెం మెంతులు, ఆవాలు, పచ్చెనపప్పు, ఇంకా నువ్వులు కూడా వేసాను. నువ్వులు కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ కూడా వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ అంతా కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు పేస్ట్లోని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు పైనే సాల్ట్ చల్లుకోవాలి. దాంట్లో ఆల్రెడీ వేసాము. పైన కూడా రైస్ మీద సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇంకా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కరివేపాకు రైస్ చేసి పెట్టాను ఈరోజు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో తీస్తున్నాను మంచిగా వెళ్ళరా అంటే మా చిన్నబాబు ఇలా వెళ్తున్నాడు.